బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి వాళ్ళ ఓట్లు, బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింల ఓట్ల కోసం హిందువులను ఎంతగా అణచివేస్తే, హిందువులను ఎంతగా అవమానిస్తే అంతగా తనకి పోలరైజ్ అవుతారు మైనార్టీలు అన్నటువంటి ఉద్దేశంతో చేసుకొచ్చినటువంటి వ్యవహారాలు ఇప్పుడు కొత్త మలుపు తిరిగి తన గెలుపుకే భయం పుట్టింది మమతా బెనర్జీకి. గెలుస్తానని గంభీరంగా చెప్తోంది, ఓడుతుందేమోనన్నటువంటి భయం వాళ్ళ పార్టీకే సంబంధించిన కళ్యాణ్ బెనర్జీ అమిత్ షాని గూండా అన్నప్పుడు అర్థమవుతోంది. రెండో పక్కన తనే స్వయంగా వెళ్ళి ఏదైతే ఈవీఎం కేంద్రాల దగ్గర రచ్చ చేసి 4 గంటల పాటు హడావిడి చేసినటువంటి మమతా బెనర్జీకి భయం పుట్టిందన్నది అర్థమవుతుంది. ఇప్పుడు ఆవిడ ఆలయాల దగ్గరికి వెళ్ళి దర్శనాలు చేసుకుంటూ దేవుళ్ళని ప్రార్థిస్తోంది, తనకి విజయం సాధించి పెట్టమని అనుకుంటా. వాస్తవంగా ఇదివరకు అయితే ఇట్లాంటిది లేదు. లాస్ట్ ట్రిప్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాతన, ఎలక్షన్స్కు ముందు ప్రశాంత్ కిషోర్ చెప్పినట్టుగా కాళ్ళకి బ్యాండేజ్ కట్టుకుంది, ఎలక్షన్ అయిపోగానే బ్యాండేజ్ ఇసిరేసింది. బట్ గుళ్ళకి అది వెళ్ళిన దాఖలాలు లేవు. ఇప్పుడు మాత్రం గుళ్ళకి వెళ్ళటం ప్రారంభించింది. బట్ ఆమె విజయం సాధిస్తున్న నమ్మకం అయితే ఇప్పటికీ మెజారిటీ వర్గంలో ఉంది.